ఒకవేళ మీరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను చూసి మీకు నచ్చితే లైక్ చేసి మరియు మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. హాయ్ పిల్లలు బుజ్జులు, ఈరోజు బుర్ర పెట్టి ఆలోచించాలా గురు అనే కథను విన్నాం. ఒక ధనవంతుని కళ్ళు రోజు రోజుకి ఎర్రగా కాసాగాయి. మంట పెరిగిపోసాగింది. ఎంతమంది వైద్యులకు చూపించినా, ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదు. ఒకరోజు అడవిలో ఒక సాధువు వనమూలికలతో అనేక జబ్బులు పోగొడుతున్నాడు అని తెలిసింది. ఏ పుట్టలో ఏ పాముందో చూద్దాం అనుకొని ఆ సాధువును కలిశాడు. విషయం వివరించాడు. సాధువు కాసేపు ఆలోచించి, నీ 6 నెలల పాటు ఆకుపచ్చ రంగు తప్ప వేరే రంగు ఏదీ చూడకూడదు, అప్పుడు నీ జబ్బు నయమవుతుంది అన్నాడు. సరేనని ధనవంతుడు ఇంటికి వచ్చాడు. సేవకులను పిలిచాడు. విషయం చెప్పాడు. మరుక్షణం వారు ఇల్లంతా ఆకుపచ్చ రంగుతో నింపేశారు. బట్టల దగ్గర నుంచి చెప్పుల వరకు అన్నీ ఆకుపచ్చవే. ఎక్కడికన్నా బయటికి పోయిన సేవకులు నడిచే దారంతా కింద ఆకుపచ్చని తివాచీలు పరిచారు. 2 వైపులా ఆకుపచ్చ తెరలు పట్టేసుకున్నారు. పిల్లం బిడ్డలు సేవకులు అందరూ ఆకుపచ్చ రంగు బట్టలే వేసుకునేవారు. దానికోసం చాలా డబ్బు అయిపోయింది. 6 నెలలు గడిచిపోయాయి. కళ్ళు మామూలుగా అయ్యాయి. సంబరంగా సాధువు దగ్గరికి పోయి జరిగినంత చెప్పాడు. సాధువు చిరునవ్వు నవ్వి, దీనికోసం ఇంత డబ్బు ఎందుకు అనవసరంగా పోగొట్టుకున్నావు నాయనా? ఒక 100 రూపాయలతో ఒక మంచి ఆకుపచ్చ కళ్ళజోడు కొని కళ్ళకు పెట్టుకొని ఉంటే సరిపోయేది కదా అన్నాడు. ఆ మాటలకు ఆ బుర్ర తక్కువ ధనవంతుడి నోట మాట రాలేదు. హాయ్ పిల్లలు బుజ్జులు, ఈరోజు కోతి పంపకం అనే కథ విందాం. ఒక తోటలో 2 పిల్లులు ఆడుకుంటున్నాయి. వాటికి ఒక పొద దగ్గర ఒక రొట్టె ముక్క దొరికింది. 2 పిల్లులు నాకు కావాలంటే నాకు కావాలి అని గొడవ పడసాగాయి. చివరికి సగం సగం పంచుకుందాం అనుకున్నాయి. కానీ ఒకదాని మీద మరొకదానికి నమ్మకం లేదు. అంతలో ఒక కోతి అటువైపు వచ్చింది. 2 పిల్లులు ఆ కోతిని పిలిచి, ఈ రొట్టె మాకు సగం సగం పంచవా? ఒకరికి కొంచెం కూడా ఎక్కువ రాకూడదు, మరొకరికి కొంచెం కూడా తక్కువ రాకూడదు అన్నారు. కోతి సరే అని ఒక అంగడిలోంచి ఒక తక్కెడ తీసుకొచ్చింది. రొట్టెను సగానికి విరిచి తక్కెడలో 2 వైపులా చెరో ముక్క వేసి చూసింది. ఒకవైపు కొంచెం ఎక్కువ ఉండడంతో తక్కెడ అటువైపు కిందికి వంగింది. అరెరే, ఇటువైపు కొంచెం ఎక్కువైంది అంటూ ఆ రొట్టె తీసి ఒక చిన్న ముక్క విరిచి నోట్లో వేసుకుంది. కానీ కొంచెం ఎక్కువ వేయడం వల్ల ఈసారి అటువైపు ఎక్కువై తక్కడ పైకి లేచింది. అరేరే, ఈసారి ఇటువైపు ఎక్కువైంది అంటూ కోతి అటువైపు రొట్టె ముక్కను తీసుకొని కొంచెం విరిచి నోటిలో వేసుకుంది. అలా ఆ కోతి అటువైపు ఒక ముక్క, ఇటువైపు ఒక ముక్క తుంచుతూ సగానికి పైగా తినేసింది. అది చూసిన పిల్లులు ఇంకొంచెం సేపు ఉంటే ఆ కొంచెం రొట్టె ముక్కలు కూడా తమకు దొరకమని తెలుసుకున్నాయి. వెంటనే వాటికి బుద్ధి వచ్చింది. ఇంకా తూచింది చాలే, మేం పంచుకుంటాం అని పిల్లులు ఆ మిగిలిన రొట్టె ముక్కని తలా ఒకటి తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాయి. హాయ్ పిల్లలు బుజ్జులు, ఈరోజు మరొక కథ విందాం. ఆ కథ పేరు తెలుసుకో నీ గురించి నువ్వు అనే కథ. ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి చాలా తెలివైనవాడు, చాలా మంచివాడు కూడా. కానీ ఎప్పుడు ఇతరుల్లో తప్పులు వెతికేవాడు. వాటిని అందరికీ చెప్పి ఎగతాళి చేసేవాడు, బాధ పెట్టేవాడు. ఇదంతా ఆ తరగతి ఉపాధ్యాయుడు గమనించాడు. ఒకరోజు ఆ పిల్లవాడిని అంగి వెనక తనకు తెలియకుండా ఏదో పూశాడు. కాసేపటికి ఆ పిల్లవాడికి దాని నుంచి ఏదో చెడు వాసన రాసాగింది. ఈ గదిలో ఎవరో ఏదో తొక్కి వచ్చారు, అందుకే గదంతా చెడు వాసన వస్తుంది అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. అయినా ఆ చెడు వాసన తగ్గలేదు.
ఇక్కడ కూడా ఇలాంటి చెడు వాసన ఉంది అనుకుంటూ పక్క గదిలోకి పోయాడు. అక్కడ అదే చెడు వాసన. ముక్కు మూసుకొని మైదానంలోకి కూడా వెళ్ళిపోయాడు. కానీ అక్కడ కూడా అదే చెడు వాసన రాసాగింది. దాంతో అటూ ఇటూ తిరగసాగాడు. ఇంతలో సారు పిలిచి, ఏమిటి, తరగతి గదిలో ఉండకుండా బడి అంతా ఇలా తిరుగుతున్నావేంటి అని అడిగాడు. దానికి ఆ పిల్లవాడు, ఏం లేదు సార్, ఇక్కడ ఏ గదిలో చూసినా ఒకే రకంగా చెడు వాసన వస్తుంది. అదే కాదు, పాఠశాల మొత్తం ఇదే చెడు వాసన వస్తుంది, భరించలేకుండా ఉన్నాను అని అన్నాడు. అప్పుడు సారు చిరునవ్వు నవ్వి, ఆ చెడు వాసన ఎక్కడి నుంచో రావట్లేదు, అది నీ దగ్గర నుంచే వస్తుంది, నీ షర్టుకి వెనక చూడు ఏదో అంటుకుంది అని చెప్పాడు. అప్పుడు పిల్లవాడు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత సార్ ఏమన్నాడంటే, చూడు, ఎప్పుడు ఇతరులో ఉన్న లోపాలనే వెతుకుతూ ఉంటావు కదా, కానీ అలా వెతకడంలో నీలో ఉన్న లోపం నువ్వెప్పుడు గమనించుకోలేకపోతావు అని అన్నాడు. ఆ మాటలతో ఆ అబ్బాయికి అంతవరకు తాను చేస్తున్న తప్పు తెలిసి వచ్చింది. హాయ్ పిల్లలు, బుజ్జులు, ఈరోజు 4 చీమల కథను విందాం. ఒక అడవిలో 4 చీమలు పోతూ ఉన్నాయి. వాటికి దారిలో అడ్డంగా పడుకున్న ఒక ఏనుగు కనబడింది. ఈ దారి ఏమైనా నీ అబ్బసొత్తు అనుకుంటున్నావా? అడ్డంగా పడుకున్నావు, లేచి దారివ్వు అని అరిచింది మొదటి చీమ. ఏనుగు కదలలేదు, మెదలలేదు. అది చూసిన రెండో చీమకు చాలా కోపం వచ్చింది. దాంతో, మాటలేందిరా, ఈడ్చి అవతలికి విసిరి పాడేయక అంది ఆవేశంగా. అయినా ఏనుగు కొంచెం కూడా వాటి మాటలు పట్టించుకోలేదు. దీంతో మూడవ చీమ, మీరిద్దరూ పక్కకు తప్పుకోండి, ఈడ్చి కొడితే ఎగిరి ఏనుగుల దూరం పడుతుంది అంటూ కొట్టడానికి 3 అడుగులు ముందుకేసింది. అంతలో 4వ చీమ, ఆగండి, మనమేమో 4, అదేమో 1. నలుగురం కలిసి ఒక్కదాన్ని కొట్టడం ధర్మం కాదు, కాబట్టి ఈ ఒక్కసారికి మన్నించి వదిలేయండి అంది. ఆ మాటకు మిగతా 3, సరే పెద్దదానివి, నీ మాట కాదనడం ఎందుకు, ఈ ఒక్కసారికి దీన్ని క్షమించి వదిలేద్దాం అన్నాయి. దాంతో ఆ 4 చీమలు ఏనుగు పక్క నుంచి చప్పుడు చేయకుండా వెళ్ళిపోయాయి. హాయ్ పిల్లలు, బుజ్జులు, ఈరోజు పొగరుబోతు ఎద్దు కథ తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక ఎద్దు ఉండేది. ఆ ఎద్దు చాలా పొగరుబోతుంది. దానికి వాడి అయిన కొమ్ములు ఉండేవి. ఆ కొమ్ములతో అది కనపడిన జంతువునల్లా బెదిరించేది. ఏవైనా ఎదురు తిరిగితే తన వాడి కొమ్ములతో మీత పడి పొడిచేది. దాంతో ఆ ఎద్దు దెబ్బకు భయపడి అది బయలుదేరిందంటే చాలు, దారిలో ఏ జంతువు అడ్డం వచ్చేది కాదు. దూరం జరిగి నిలబడేది. అలా ఆ ఎద్దుకు పొగరు ఇంకా పెరిగిపోయింది. ఒకరోజు ఒక తేనెటీగ ఆ ఎద్దును చూసింది. ఎలాగైనా సరే ఆ ఎద్దు పొగరు తగ్గించాలి అనుకుంది. ఎద్దు ముందు ఎగురుతూ, ఓయ్, నువ్వంటే ఈ అడవిలో అందరికీ భయమంట, నీకు ఎదురుగా ఏవీ రావంట కదా, మరి నీకు అంత దమ్ముంటే ఏది, నన్ను చంపు చూద్దాం అంది. ఎద్దుకు చాలా కోపం వచ్చింది. బుసలు కొడుతూ దాని మీదకు ఎగిరి దూకింది. కానీ తేనెటీగ ఎగిరేది గాలిలో కదా. దాంతో అది ఎద్దుకు అందకుండా పైకి ఎగిరింది. దాని మూతి మీద మాటికి వాలుతూ బాగా గట్టిగా కొట్టసాగింది. ఎద్దు తల అటూ ఇటూ విదిలించింది. కింద మీద పడి దూకింది. కానీ దానిని ఏమీ చేయలేకపోయింది. తేనెటీగ కుట్టి ఆ ఎద్దు మొహం అంతా ఎర్రగా వాచిపోయేలా చేసింది. దాంతో ఆ నొప్పిని తట్టుకోలేక తేనెటీగతో, పొరపాటు అయిపోయింది, ఈసారికి నన్ను వదిలే, ఇక ఎప్పుడు ఏ జంతువు జోలికి పోను అని బతిమలాడింది. అప్పుడు తేనెటీగ, చూడు, నా ఒక్కదానినే నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు. ఈసారి గనక నీవు అడవిలో ఏవైనా జంతువులను బెదిరించినట్టు తెలిసిందో, నా బంధువులను అందరినీ తీసుకొచ్చి గుంపుగా నీ మీద దాడి చేయిస్తాను. అప్పుడు
నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో అని బెదిరించింది. ఆ రోజు నుండి ఆ పొగరుబోతు ఎద్దు తేనెటీగ భయంతో మంచిగా నడుచుకుంది.